ప్రపంచ మానవులారా, చిన్న కథ ద్వారా జీవిత పరమార్థాన్ని చెబుతున్నాను వినండి. బాంబేలో పెద్ద స్వీట్ షాప్ ఉంది. ఆయన స్వీట్స్ అమ్మేసుకొని తీసుకొని తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వచ్చి చూస్తే ఒకరోజు ఒక 4 ఎలుకలు వచ్చి ఆ కోవా, జిలేబీ, హల్వా తినేసి అక్కడ కింద పడేసి వెళ్ళిపోయింది. అది చందరవందంగా ఉండి చూసి అది క్లీన్ చేసి, ఓ దీంట్లోకి ఎలుక వచ్చింది అని పసిగట్టి ఒక బోను తీసుకొచ్చి దానికి ఒక వైర్ తగిలిచ్చి ఒక ప్లగ్లో పెట్టి దాంట్లో స్వీట్స్ పెట్టారు, 4 రకాల స్వీట్స్. కానీ స్విచ్ మడికి ఆన్ చేయలేదు. ఆ తర్వాత ఏమైంది, మరుసటి రోజు వద్దామని ఇంటికి వెళ్ళిపోయాడు. యథాతథంగా ఆ మగ ఎలుక, పెళ్ళాం ఎలుక, కొడుకు ఎలుక, కూతురు ఎలుక, అంటే నేను, నా పెళ్ళాము, నా కూతురు అంతకుముందు ఇట్లాగే అది బాగుంది ఇది బాగుంది అన్నాం. అలాగే ఆ ఎలుకలు, మగ ఎలుక లోపలికి వెళ్ళింది, నా బాగుంది రా అంది. పెళ్ళాం కూడా లోపలికి వెళ్ళింది, ఈ స్వీట్ బాగుందండి, అది స్వీట్ బాగుందని. కొడుకు కూడా లోపలికి వెళ్ళాడు, ఆ హల్వా బాగుందన్నాడు. కూతురు కూడా బాగుందండి. తినేశారు. తినేసి బయటికి రాకపోతే ఇంకేముంది, లోపల డోర్ పడిపోయింది. లోపలికి వెళ్ళగానే ఇక గజిబిజి అటు ఇటు పరిగెడుతున్నాయి. కానీ అంతకుముందు తిన్న స్వీట్ అంతా కూడా మాయమైపోయింది. ఆనందం. ఇక దుఃఖం మొదలైంది. వాటికి ఏదో బోన్లో చిక్కేసాం, ఇక మనం చావక తప్పదని అర్థమైపోయింది. వెంటనే బాధలతోనే ఉంది. ఎక్కడ తల్లి బిడ్డలు కూడా ఎవరిని రక్షించట్లేదు. పొద్దున్నే వచ్చారు ఆ స్వీట్ షాప్ అయినా, ఆహాహా బోనులో చిక్కారు అనుకున్నాడు. వెంటనే స్విచ్ చేసేసాడు. ఎమ్మడేమైంది, అది కరెంట్ షాక్ పడనే చచ్చిపోయినాయి. వెంటనే తీసి అవతల పారేస్తే భూమిలో మట్టిలో కలిసిపోయినాయి. అట్లాగే ఈ భర్త అయినా, పెళ్లి చేసుకున్న, హానీమూన్లైనా, కార్లైనా, విమానాలైనా, బంగారమైనా, రోజుకి ఒక 200 కోట్ల రూపాయల విమానం తిరిగినా, రోజు ఒక దేశం తిరిగినా, రోజుకు 1 కోటి రూపాయలు సూట్ వేసుకున్నా, రోజుకు ఒక చీర కట్టుకున్నా, ఎంత అందమైనా సరే ఈ దేహము మసి కావాల్సిందే. అందుకనే యోగి, భోగి, రోగి. యోగులందరూ దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధుల్ని జయించి లోపల ఆత్మను తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారం పొందాను. వారికి ఇక రీబర్త్ లేదు. నేను కూడా గతంలో ఇలాగే చేశాను. ఆ హోటల్కి వెళ్దాం, ఈ హోటల్కి వెళ్దాం, బాంబే వెళ్తాం, బిన్నీ షాప్కి వెళ్తాం, నగల షాప్కి వెళ్తాం. అలా వస్తే అందరూ వచ్చారు. ఇప్పుడు దీంతోపాటు ఎవరూ రావట్లేదు, రమ్మన్నా కూడా. ఎందుకని, వాళ్ళకి కావాల్సిన విషయ భోగాలు. నేను ఆ ఎలుకల బోన్లోగా పడకుండా నేను తప్పించుకున్నాను. నేను ఇప్పుడు జీవన్ముక్తుడను. కాబట్టి నేను బయటపడ్డానని ప్రపంచం అందరికీ చెప్తున్నాను. నా భార్యాబిడ్డలు కూడా ఆ విషయాశక్తి ఉంటే ఆ ఎలుకల బోన్లాగా ఈ ప్రపంచం అనే మహామాయా బోన్లు చిక్కి పుట్టి చస్తున్నారు. కాబట్టి ఈ దేహము ఎంత సంపద ఉన్నా, ఆనందం ఉందా, అందమైన పిడికెడు మసిగా మారును. లేదా 6 అడుగుల గోతిలో పూడ్చి మట్టి కప్పితే ఈ దేహము కుళ్ళిపోవును, పురుగులు తినును. ఇది నా జీవిత సత్యము. ప్రపంచ మానవులది 1కి 2 సార్లు ఈ వీడియో చూడండి. భోగాల గురించి ఆచించకండి, చూసుకోండి. ఇందిరాగాంధీ గారిని చూడండి, సౌందర్య గారిని చూడండి, ఎన్టీ రామారావు గారిని చూడండి, రాజశేఖర్ గారిని చూడండి, సద్దాం హుస్సేన్ గారిని. ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ కాలక తప్పలేదు, కాటికి పోక తప్పదు. అందరికీ పర్మనెంట్ ప్లేస్ అదే. ఈ ప్రపంచంలో ఎవరంటే కాటి కాపదే గొప్పవాడు. ఎందుకంటే ఎంత ధనవంతుడైనా అక్కడికి వచ్చిన తాత, అతను పుట్టిన తాత నేల మీద కాలిస్తే కాలవలసిందే, గుంటలో పూడిస్తే పూడవలసిందే. నన్ను కాల్చొద్దు అని కాటి కాపని అనే శక్తి లేదు. అలెగ్జాండర్కి లేదు, హిట్లర్కి లేదు, అశోకుడికి లేదు. ఇది వైరాగ్యం ఉంటేనే అర్థమవుతుంది. ఓ మానవులారా, అర్థం చేసుకోండి. ఇది యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ పెట్టాను. అంటే నిరాకారమైనదే సత్యమని, అది సినిమా తెరని, ఇది సినిమా అని జగత్తు
అని తెలియచేస్తున్నాను. అజ్ఞానంలో సినిమా నిజమనుకుంటారు పిల్లలు, కానీ పెద్దవాళ్ళు సినిమాకి అబద్ధమని తెలుసు. జ్ఞానులకి నిరాకారమైన పరమాత్మ సత్యమని తెలుసు. ఈ కనిపించే పంచభూత జగత్తు ఒక సినిమా అని తెలుసు. ఇప్పుడు సినిమాని మీరు ఎట్లయితే కొనదో, నేను ఈ ప్రపంచానికి విలువ లేదు, సినిమా తెరని ఎవరూ కొనలేదు. మా గార్డెన్ నిధిలో చూడండి, మీరు ఎక్కడ పడుకున్నారో చెప్పండి, ఏ దేశంలో పడుకున్నారో చెప్పండి, గత స్మృతులు ఎక్కడి చెప్పండి. ఒక్క ఆలోచన చేయండి, ఒక్క సెకండు. ప్రపంచంలో ఎవరైనా సరే ఇప్పుడున్న 200 దేశాల అధ్యక్షులని చెప్పండి. గార్డెన్ నిధిలో ప్రపంచం మొత్తం ఉచితంగా ఇచ్చేస్తాను. లేలుకుంత కంటే ప్రపంచం మొత్తం జయించిన ఇది ఒక స్వప్నం లాంటిది. మళ్ళా చావు పుట్టుకలే. ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంత సంపద సంపాదించినా, ప్రపంచాన్ని జయించినా నీకు చావు పుట్టుకలు ఉన్నాయి. ఈ ప్రపంచానికి చావు పుట్టుకలు. ఈ శరీరం స్మాల్ డెడ్ బాడీ, ప్రపంచం బిగ్ డెడ్ బాడీ. స్క్రీన్కి దానికి బర్త్ లేదు, డెత్ లేదు. ఇది ఏ జ్ఞానోదయము.